సో గైస్ టాటా సియారా లాంచ్ అయ్యి కొన్ని రోజులు అయ్యింది. అండ్ సియారా లాంచ్ అవ్వక ముందు నుంచే ఇంటర్నెట్లో బాగా సెన్సేషన్గా అయితే ఉంది. ఎందుకంటే చాలామంది వాటి గురించి చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, చూస్తున్నారు, అందరం చూస్తున్నాం మనం కూడా. కానీ టాటా సియారా నిజంగా వాళ్ళు పట్టుకొచ్చేది ఇప్పుడు అసలు ఏ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తున్నారు, ఏ రేంజ్లో పట్టుకొస్తున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే మన లాంచ్లో 11.49 ల్యాక్స్ ఇంట్రడక్టరీ ప్రైజ్ అని చెప్పేసి పట్టుకొచ్చారు. ఆ ఒక్క బేస్ వేరియంట్ గురించి ప్రైజింగ్ చెప్పేసి మిగతా వాటి గురించి చెప్పకుండా వదిలేశారు. మేబీ దే ట్రైంగ్ టు అండర్స్టాండ్ మార్కెట్లో ఎవరేమనుకుంటున్నారు, దాన్ని బట్టి మేబీ దే వాంట్ టు ప్రైజ్ ఇట్ ఏమో, మిగతా వేరియంట్స్ ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారేమో. సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మొత్తం ఈ వీడియోలో నేను టాటా సియారా యొక్క ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి, టాటా సియారాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటి, తర్వాత టాటా సియారాలో సిఎన్జి వస్తుందా రాదా, హైబ్రిడ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా, తర్వాత ఈవీ గురించి ఆప్షన్స్ ఏమున్నాయి, తర్వాత టాటా సియారాలో ఉన్న బెనిఫిట్స్, అడ్వాంటేజ్ అంటే మిగతా కాస్ట్తో పోల్చుకుంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. సో టాటా సియారా అసలు వర్త్ ఇట్ కారా, మీరు కన్సిడర్ చేయొచ్చా లేదా దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడదాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో గైస్, టాటా సియారా మన లాంచ్ చేసినప్పుడు క్రాష్ టెస్ట్ చేశారనమాట. అన్నిటికన్నా హైలైట్ అది. మొత్తంగా ఒక కార్ని ఇంకో కారు అంటే సేమ్ సియారా, రెండు సియారా కార్ని గుద్దించారు. సో రియల్ లైఫ్ టెస్ట్ ఎలాగుంటుంది, ఒక రియల్ లైఫ్ క్రాష్ అయితే ఎలాగుంటుంది దాన్ని సిమ్యులేట్ చేస్తూ చేశారు. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అండ్ దాని 50 కిలోమీటర్స్ చేసి మొత్తం ఆ టెస్ట్ అయిపోయినాక చూశారు, క్రాష్ టెస్ట్ అయినాక చూశారు ఎలాగుంది, అంతా ఇంటాక్ట్ ఉందో లేదా. సో క్రాష్ టెస్ట్ అయినాక వాళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం ప్యాసింజర్కి ఏం అవ్వలేదు, డమ్మీ ప్యాసింజర్స్ వాళ్ళకి ఏం అవ్వలేదు, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి, సీట్ బెల్ట్స్ ఓపెన్ అయిపోయాయి. సో ఇవన్నీ అవ్వడం, సో దట్ ఈజ్ ఆ టెస్ట్ బాగా అయిందని చెప్పి వాళ్ళు మొత్తం కన్క్లూడ్ చేశారనమాట. సో మనం గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ అయితే వెయిట్ చేయాలి. బట్ టాటా వాళ్ళు సేఫ్టీకి వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారని, ఒక సేఫ్టీలో వాళ్ళు లైక్ లీడింగ్ ద వే అనేది చూపించడానికి అయితే చేసిన టెస్ట్ చాలా అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈవెన్ టాటా సియారాకి రెడ్ డాట్ అనే ఒక సంస్థ నుంచి బెస్ట్ డిజైన్ అవార్డ్, కార్స్లో డిజైన్ అవార్డ్ అయితే వచ్చిందనమాట. సో ఎందుకంటే డిజైన్ చాలా బాగుంది, డిజైన్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది. టాటా సియారా ఓల్డ్ మోడల్ ఏదైతే ఉందో, ఓల్డ్ వర్షన్, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ దీన్ని ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు, ఇప్పుడు టెక్నాలజీకి తగ్గట్టు బాగా తీసుకొచ్చారు. ఆ విషయంలో డెఫినెట్లీ టాటాని మెచ్చుకోవాల్సిందే. సో తర్వాత ఇందులో ఆప్షన్స్ కూడా మనకి 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ డీజిల్ ఇంజన్, తర్వాత 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా మనకి దొరుకుతుందన్నమాట. ఈ అన్ని ఇంజన్స్ కూడా 4 సిలిండర్ ఇంజన్స్ ఇస్తున్నాడు. సో పెర్ఫార్మెన్స్ టార్క్ వైజ్ బాగానే ఉంది. బట్ కొంచెం పవర్ టు వెయిట్ రేషియో చూసుకుంటే కొంచెం మనకు అనిపించవచ్చు అండర్ పవర్డ్ అని. దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు సీ. లైక్ కార్స్ ఎప్పుడైతే దొరుకుతాయో తొక్కడానికి, డ్రైవ్ చేయడానికి, అప్పుడు మనకు దొరుకుతుంది దాని తాలూకా రివ్యూస్. బూట్ స్పేస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా టాటా సియారాలో బూట్ స్పేస్ వచ్చేసి 622 లీటర్స్ స్టాండర్డ్గా దొరికే బూట్ స్పేస్. అంటే ఏ వేరియంట్ తీసుకున్నా మీరు 622 లీటర్స్ స్టాండర్డ్ బూట్ స్పేస్. సో ఇదేం ఇండికేట్ చేస్తుందంటే ఇందులో 7 సీటర్ ఆప్షన్ కూడా మనకి ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే 622 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది కాబట్టి ఈజీగా 7 సీటర్ అయితే వీళ్ళు ఫిట్ చేయొచ్చు, దీన్ని 7 సీటర్ కింద మార్చొచ్చు. అండ్ ఈ బూట్ స్పేస్ హైయర్ వేరియంట్స్లో అయితే మనకి సీట్ రిక్లైన్ 40:60 స్పీడ్ రేషియో అలాంటి సీట్స్ కొన్ని హైయర్ వేరియంట్స్లో ఉన్నాయి. సో దానిలో హైయర్ వేరియంట్స్ బూట్ స్పేస్ ఇంకా ఎక్కువ అవకాశం ఉందన్నమాట. తర్వాత ఈ సైజ్, టాటా సియారా సైజ్ కూడా మరీ ఎక్కువ పెట్టలేదు, 4360 mm, ఆల్మోస్ట్ విక్టోరియస్ క్రీటాకి దగ్గరలోనే ఉంది సైజు. బట్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బిగ్ కంపేర్ చేసుకుంటే, కానీ సైజ్ వైజ్ చూసుకుంటే రెండింటికి దగ్గరలోనే ఉంది. అండ్ కానీ అంత సైజులో కూడా వీల్ బేస్ చాలా ఎక్కువ వీలు తీయగలిగారు. వీల్ బేస్ 2730 mm, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు హ్యారియర్లో 2760 mm వీల్ బేస్ ఉంది. ఇది టాటా హ్యారియర్ లాంటి కారుకి దగ్గరగా ఉంది. సో ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు టాటా పట్టుకొచ్చిన సియారా కారు టాటా హ్యారియర్కి కూడా ఎఫెక్ట్ కొడుతుందా అంటే, టాటా హ్యారియర్ డీజిల్ ఒకటే ఉంది ఆప్షను. బట్ టాటా హ్యారియర్ ఇప్పుడు లాంటి కారు కావాలి కానీ నాకు పెట్రోల్ సరిపోద్ది అనుకున్న వాళ్ళకి మేబీ సియారా వైపు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. తర్వాత మొత్తంగా బిగ్గెస్ట్ సన్ రూఫ్ టాటా సియారా
హ్యాస్ గాట్ బిగ్గెస్ట్ సన్ రూఫ్ లైక్ ఓవరాల్ ఇన్ ఇండియన్ కార్స్ మొత్తంలో బిగ్గెస్ట్ సన్ రూఫ్ టాటా సియారాకే ఉందన్నమాట. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టాటా సియారాలో. తర్వాత సీట్ కంఫర్ట్ చాలా బాగుంది టాటా సియారాలో. ఆల్రెడీ ఎవరైతే చూసారో వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మనకి ఇంతవరకు కార్ దొరకలేదు కాబట్టి ఐ కాంట్ పర్సనల్లీ సే దట్, బట్ ఎవరైనా చూసిన అందరూ కూడా సీట్ కంఫర్ట్ ఈజ్ నెక్స్ట్ సెగ్మెంట్లో లెవెల్లో ఉందని చెప్తున్నారు. సో సీట్ కంఫర్ట్ మాట్లాడాం కదా, రేర్ సీట్లో ముగ్గురు కూర్చోవచ్చా అంటే ఎస్, ముగ్గురు కూర్చోవచ్చు. ఎందుకంటే అంత స్పేషియస్గా ఉంది, ముగ్గురు కూర్చోవడానికి కంఫర్టబుల్గానే ఉంది. అది ఒక బెనిఫిట్. తర్వాత మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇందులో ఏంటంటే, ఇది టాటా సియారాలో సిఎన్జి వచ్చే అవకాశం ఉందా అంటే సిఎన్జి కూడా వాళ్ళు పట్టుకొస్తారు. ప్రస్తుతానికి లాంచ్ చేయలేదు లాంచింగ్లో, కానీ సిఎన్జి కూడా గ్యారంటీ పట్టుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేబీ దే విల్ సీ మార్కెట్ రియాక్షన్ బట్టి, లైక్ రిక్వైర్మెంట్ బట్టి మేబీ లాంచ్ చేయొచ్చేమో. ఇది యాక్చువల్గా అర్గోస్ అనే ప్లాట్ఫామ్, కొత్తగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. దాని మీద టాటా సిఆర్ అని అయితే మనకి ఆ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. ఈ అర్గోస్ ప్లాట్ఫామ్ ఏంటంటే దీని మీద మీరు కావాలంటే ఆల్రెడీ పెట్రోల్, డీజిల్, సిఎన్జికి ఆప్షన్ ఉంది, ఎలక్ట్రిక్ కూడా చేయొచ్చు, హైబ్రిడ్ కూడా చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్ యొక్క స్పెషాలిటీ అదనమాట. సో ప్లాట్ఫామ్ ఈజ్ బిల్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మొత్తం అన్ని రకాల పవర్ ట్రైన్స్ని అకామిడేట్ చేయగలిగే ప్లాట్ఫామ్ అనమాట. సో సియారా ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ వెరీ ప్రామిసింగ్ కార్. బడ్జెట్ వైజ్ అయితే 11.49 lakhsకి ఎక్స్షోరూమ్ ప్రైస్, అంటే ఆన్ రోడ్ ప్రైస్ మనం లెక్కేసుకుంటే హైదరాబాద్లో అయితే అప్రాక్సిమేట్గా 14 lakhs వరకు చూపిస్తుంది. సో 14 lakhs బడ్జెట్లో ఇట్స్ ఏ గుడ్ వన్. అంటే బేస్ వేరియంట్ తీసుకోవడం అయితే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే బేస్ వేరియంట్లో చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు, కానీ బేస్ వేరియంట్లో ఒక హెడేక్ ఏంటంటే బేస్ వేరియంట్లో వాళ్ళు టచ్ స్క్రీన్ ఇవ్వలేదు అండ్ స్పీకర్స్ ఇవ్వలేదు అనమాట. సో సాధారణంగా అంత పెద్ద కారు, అంత స్టైలిష్ కారు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే టచ్ స్క్రీన్, స్పీకర్స్ లేకుండా తీసుకోలేరు. సో అక్కడ దెబ్బేశారు. సో బేస్ వేరియంట్ ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ బేస్ వేరియంట్ ఉన్నా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ కన్సిడర్ ద బేస్ వేరియంట్ ఇన్ టాటా సియారా. ఓన్లీ ప్యూర్ నుంచే కన్సిడర్ చేయొచ్చు, బేస్ తర్వాత వేరియంట్ అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో టాటా సియారా ఇప్పుడు మనం కాంపిటీషన్తో ఒకసారి కంపేర్ చేద్దాం. టాటా సియారా మనకి కాంపిటీషన్లో అంటే ఇప్పుడు ఈ లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్లో అప్రాక్సిమేట్గా మనకి 10.5 lakhs నుంచి క్రీటా స్టార్ట్ అవుతుంది. సో హుండై క్రీటా, మారుతి సుజుకి విక్టోరిస్ అండ్ సెల్టోస్, ఈ మూడు ఉన్నాయి ప్రైమ్గా. ఇంకా స్కోడాలో కుషాక్ అలాంటి కార్స్ అయితే ఉన్నాయి. సో అలా కంపేర్ చేసుకుంటే దీని కాంపిటీషన్తో పోల్చుకుంటే విక్టోరిస్ అది ప్రైజింగ్ వైజ్ విక్టోరిస్కి అడ్వాంటేజ్ దొరుకుతుంది. కానీ ఒకవేళ వీళ్ళు బేస్ వేరియంట్ తర్వాత వేరియంట్స్ ఏవైతే ప్యూర్, తర్వాత ప్యూర్ ప్లస్ అడ్వెంచర్, ఈ వేరియంట్స్ కూడా ప్రైజింగ్ కొంచెం బాగా చేస్తే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ బి థ్రెట్ టు విక్టోరిస్ అండ్ ఆల్సో ఎ థ్రెట్ టు క్రీటాలో కొంతమంది డెఫినెట్లీ క్రీటాకి వెళ్లకుండా దీనికి వెళ్ళే అవకాశం ఉంది. విక్టోరిస్లో కూడా కొంతమంది సియారాని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ కియా సెల్టోస్ ఇంకా రాలేదు. కియా సెల్టోస్ యాక్చువల్గా మనకి ఫేస్ లిఫ్ట్ రాబోతుంది అండ్ దాన్ని కూడా చాలా బాగా తయారు చేస్తున్నారని చెప్పేసి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో కియా సెల్టోస్ అండ్ సియారా కూడా కొంచెం మంచి కాంపిటీషన్లోకి వస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఉన్న కార్స్ మరీ ఎక్కువ సేల్ అవ్వవు, కానీ క్రీటా ఒక్కటే ఎక్కువ సేల్ అవుతుంది. సో క్రీటా యొక్క మార్కెట్ని సియారా కొంతవరకు తీసుకునే అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రైస్ పాయింట్స్లో చూసుకుంటే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కార్ ఈజ్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు టాటా సియారాలో మీరు చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ సూపర్గా ఉంది. ఎల్లో కలర్ చాలా బాగుంది. అండ్ ఆ ఎల్లో కలర్ మీకు కావాలనుకుంటే యూ హ్యావ్ టు పర్చేస్ అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ ఇన్ టాటా సియారా. అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ అంటే మనకి బేస్ ఈ స్మార్ట్ ప్లస్, తర్వాత ప్యూర్ ప్లస్, అడ్వెంచర్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ అది 5th వేరియంట్కి వెళ్ళిపోతుంది. అంటే ప్రైజింగ్ చాలా వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఎల్లో కలర్ నాకు ఎందుకో సియారాని ఎల్లో కలర్ కాకుండా వేరే కలర్స్లో నాకు ఇమాజిన్ చేసుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఎల్లో కలర్ ఎంత బాగుందంటే ఎల్లో కలర్ తప్ప ఇంక వేరే తీసుకుంటే సియారా తీసుకోవడం వేస్ట్ ఏమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. సియారాలో చాలా కలర్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ కాకుండా వేరే కలర్స్ మీరైతే కన్సిడర్ చేస్తారా? మీకు ఏమైనా నచ్చాయా అది చెప్పండి. సో గైస్, టాటా సియారా గురించి ఇది నా బేసిక్ బ్రీఫ్. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, అది నేను కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.